నెలలు ఎలా ఉంది? ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే ఏం చెప్తారు? చాలా బాగుందండి. ఇప్పుడే కదా ప్రభుత్వం వచ్చింది. అవును. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవస్థలు చిన్నభిన్నమైపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు రోజుకి 16-18 గంటలు పనిచేస్తున్నారు ఆయన వ్యవస్థలను సెట్ చేయడానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ రీబిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర రాజధాని కట్టాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో రాజధాని ఏంటో తెలియకుండా చేసేసాడు జగన్ రెడ్డి. అసలు టెక్స్ట్ బుక్స్లో కూడా మీ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటంటే ఎవరికి తెలియని పరిస్థితి. అలాంటి స్థాయి నుంచి మళ్ళీ బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ చేసి రాష్ట్ర రాజధాని కట్టి రాష్ట్రంలో పెట్టుబడిదారులు అందరినీ ఆకర్షించి రాష్ట్రాన్ని బాగు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అనే నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చే 10 సంవత్సరాల్లో భారతదేశంలోనే టాప్ 3 స్టేట్స్లో ఒక స్టేట్గా ఉండబోతుంది. దట్స్ ఫర్ షూర్. మీ ఆశనా లేదంటే బాబు గారి విజనా? బాబు గారి విజన్, ఓకే, రాష్ట్ర ప్రజల ఆశ. ఓకే, బాగుంది. అయితే బాబు గారు చాలా హామీలు ఇచ్చారు, ఇది చేస్తాను అది చేస్తానని చాలా హామీలు ఇచ్చారు. కానీ ఒక్క పెన్షన్లు తప్ప ఇంతవరకు 3 నెలలు అవుతుంది, జనం ఎదురు చూస్తున్నారు. ఏమన్నా సంక్షేమ పథకాలు ఏమైనా డబ్బులు రిలీజ్ చేస్తారా, ఏమన్నా వస్తుందా అని. ఇంతవరకు ఏం కనబడట్లేదు. సంక్షేమ పథకాలు ఎన్నిసార్లు ఇస్తారండి? సంవత్సరానికి ఒకసారి ఇస్తారు కదండి. ఇంకా చాలా ఉన్నాయిగా. ఏదైనా బస్సు కావచ్చు, ఫీ రియంబర్స్మెంట్ కానీ ఇలా సంక్షేమ పథకాలు, రైతు రుణమాఫీ కానీ ఏదన్నా సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కి 3 నెలలు అయింది. ఇంకా మాకు ఇంకా దగ్గర 9 నెలలు ఉంది మాకు. రైట్, 9 నెలల్లో ఖచ్చితంగా చేయాల్సినవి చేస్తాం. ఏదైతే పెన్షన్లు అన్నారో, వికలాంగుల పెన్షన్ అన్నారో, వృద్ధుల పెన్షన్లు అన్నారో, ఏదైతే హామీలు ఇచ్చారో అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. దానిలో డౌటే లేదు. జగన్మోహన్ రెడ్డి మొత్తం ఖజానాన్ని నాకేసాడు. ఖజానాన్ని నాకేయకుండా రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించాడు. రాష్ట్రంలో వనరుల మీద దగ్గర నుంచి అన్ని రకాలుగా సర్వనాశనం చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఎంత దోచుకున్నాడో తెలుసా అండి? సామాన్య పడు చెత్త మీద 5 రూపాయల పన్ను కూడా దోచుకున్నాడు. అవన్నీ తీసేసాం కదా రాగానే. అంటే రాష్ట్రాన్ని గాడిలో పెట్టి రాష్ట్ర ఖజానాన్ని కూడా ఒక దారిలోకి తీసుకొచ్చి ఖచ్చితంగా తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరుస్తారు చంద్రబాబు నాయుడు. దానిలో ఎటువంటి బేసిసాలకు లేదు, ఎటువంటి ఆలోచన లేదు. అవునా? అంటే చూస్తుంటే అంటే చాలా కేటగిరీగా మర్చిపోతున్నాడేమో బాబు ఈ హామీల విషయం అనేలాగా కనబడుతుంది. ఏం మర్చిపోరండి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చేసిన దరిద్రాన్ని కడుక్కోలేకనే టైం పడుతుంది. ఇంకా ఆ దరిద్రాన్ని అంతా కడగాలి కదా. ఈయన తీసుకొచ్చి మొత్తం అంతా కరప్టెడ్ ఆఫీసర్లు అందరినీ పెట్టాడు. అన్ని శాఖల్లో కరప్టెడ్ ఆఫీసర్లు పెట్టారు. అన్ని శాఖల్లో అవినీతి పందికొక్కులు ఉన్నాయి. ఆ అవినీతి పందికొక్కులు అన్ని పారదోరాలి కదా. ఆ అవినీతి పందికొక్కులు అన్ని తీయాలి కదా బయటికి. తీసి వాళ్ళని ప్రక్షాళన చేసి అలాంటి అవినీతి అధికారులందరినీ పక్కకేసి నీతి నిజాయితీగా అధికారులను తీసుకొచ్చి ఆ వ్యవస్థలన్నీ సెట్ చేసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే టైం పడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన డ్యామేజ్ ఇంత అంతా కాదు. 50 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఎంత డ్యామేజ్ చేయొచ్చో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అంత డ్యామేజ్ చేశాడు. రాష్ట్రాన్ని అంత సర్వనాశనం చేసేసాడు. టైం పడుతుంది, దానిలో డౌటే లేదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమంటున్నారంటే వచ్చేసారి కూడా సీఎంగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు. ఎందుకంటే ఇట్స్ వెరీ క్లియర్ ఎవిడెంట్ దట్ ఆంధ్రప్రదేశ్ వాజ్ డిస్ట్రాయిడ్ బై జగన్మోహన్ రెడ్డి. వెరీ క్లియర్ ఎవిడెంట్. అండ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ నాట్ యాక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ఎవర్ ఇన్ దర్ లైఫ్. ఓకే, మామూలుగా అంటే ఇది ఎట్లుంటుందంటే ఏపీలో కమ్మ కాపు అని ఒక ఫైట్ నడుస్తుంటుంది. సో ఫస్ట్ టైం ఇంత అద్భుతమైన సయోధ్య ఇంత అద్భుతంగా ఎలా కుదిరింది అసలు నాకు అసలు అర్థం కాల. కమ్మ కాపుకి ఎప్పుడు ఫైట్ లేదండి. రాజకీయంగా ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుందేమో కానీ ఎక్కడ కూడా రాజకీయ వైరుధ్యం అంటూ ఎప్పుడు లేదు. కమ్మలు కాపులు ఎప్పుడు కలిసే ఉంటారు. బీసీలు ఓసీలు ఎప్పుడు కలిసే ఉంటారు. ఫైట్ అలా ఏంటంటే కమ్మకి రెడ్డికి ఉందా ఫైట్ ఉందని అనుకుంటారు. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం అంతా కాంగ్రెస్ ఉంటుంది, కమ్మ సామాజిక వర్గం అంతా ఇటు సైడ్ ఉంటారు. కానీ టెక్నికల్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కమ్మల్ని ఎప్పుడు ఆయన నెత్తి మీద పెట్టుకోరు. ఆ కంప్లైంట్ ఉంది. చంద్రబాబు బయట వాళ్ళు ఏమంటారు అంటే కమ్మోళ్ళు చంద్రబాబు నాయుడు ఏదో చేసేస్తున్నాడు అనుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటారంటే కమ్మోళ్ళకి కొంచెం హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే చాలు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు అనుకుంటారు. ఆయన ఏది మాకు కమ్మ సామాజిక వర్గానికి ఇది చెయ్యాలి అని అనుకోరు. ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్, వీ కెన్ లిఫ్ట్ ఆర్ సెల్స్ అప్. మేము ఎన్నో రంగాల్లో ఇప్పుడు ముందున్నాము. వీఆర్ ప్రొవైడింగ్ ద ఎంప్లాయ్మెంట్, మనీ జనరేషన్ చేస్తున్నాం. అన్ని రంగాల్లో ఉన్నాము. మాకేం పెద్దగా చేయూత ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు విజన్ ఏంటంటే ఆయన కమ్మోడు కాబట్టి
వీళ్ళందరూ మాకు ఏదో చేస్తున్నారని ఫీలింగ్లో ఉన్నాడు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు 6,200 మంది రెడ్లకి పదవులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మరి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, మళ్ళీ ముఖ్యమంత్రి 4వ ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. మొత్తం 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతమంది కమ్మోళ్ళకి పదవులు వచ్చాయో చూడండి ఒకసారి. ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం చేయాలి, అన్ని కులాలకి అన్ని రకాలుగా వాళ్ళకి న్యాయం చేయాలి అనుకుంటారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన 2 క్యాబినెట్ హోదాలతో పోల్చుకుంటాడు. ఆయన 2 కమ్మోళ్ళకి హోదాలు పోయినట్టే కదా. అదే ఒక కాపు ముఖ్యమంత్రి అయితే 4 క్యాబినెట్లో 4 కమ్మోళ్ళకి వస్తాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే మాట్లాడుకోవడానికి బాగుంటాయి, కానీ ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల వారికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో అక్కడ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకే హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి, వాళ్ళకే మనం న్యాయం చేయాలి, వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు సమన్యాయం చేస్తారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, సో వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నారు, కాపులు కూడా హ్యాపీ. కానీ నేను చూస్తున్న పరిణామ క్రమంలో బాబు పవన్ కళ్యాణ్ మెల్లిమెల్లిగా దూరం చేస్తున్నాడేమో, కొంచెం గ్యాప్ పెరుగుతుందేమో అనిపిస్తుంది. ఏం ఉండదండి, బయట నుంచి చుట్టానికి బాగుంటాయి, ఇద్దరు శుభ్రంగా పక్కన కూర్చొని నవ్వుకుంటున్నారు, మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, ఇవన్నీ బాగానే ఉంటాయి. జర్నలిస్టులు ఏంటంటే ఏదో మసాలా కావాలి కాబట్టి ఏదో మసాలా వేస్తుంటారు జర్నలిస్టులు తప్పితే ఎక్కడా కూడా. ఎప్పుడైనా అండి 3 పార్టీలు అలయన్స్లో ఉన్నప్పుడు చిన్న భేషాభిప్రాయము, ఒపీనియన్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటూనే ఉంటుంది, దానిలో డౌటే లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. లైక్ వైజ్ పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దేర్ అలయన్స్ ఇస్ ప్రెటీ గుడ్. వాళ్ళ అలయన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రం బాగుపడాలనుకుంటున్నారు, కానీ వాళ్ళ కుటుంబాలు ఏదో బాగుపడాలి, దోచుకోవాలి అని ఎప్పుడు అనుకోవట్లా వాళ్ళు. అంటే కొన్ని ప్రభుత్వ ప్రకటనలో చాలా వాటిలలో పవన్ కళ్యాణ్ ఫోటో తీశారు. డిప్యూటీ సీఎం ప్రోటోకాల్ ఎప్పుడూ లేదండి, ఎప్పుడూ లేదు. ఎప్పుడు తీసేశారో నాకు తెలియదు, కానీ డిప్యూటీ సీఎంకి ప్రోటోకాల్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పక్కన డిప్యూటీ సీఎం ప్రోటోకాల్ ఎప్పుడూ లేదు. కొత్తగా చంద్రబాబు నాయుడు గారే పెట్టమన్నారు దాన్ని, ఎక్కడెక్కడ అవసరం అక్కడ పెట్టమన్నారు, విచ్ ఇస్ రియలీ గుడ్, నేను తప్పనట్లేదు. కానీ ఎప్పుడూ లేని ప్రోటోకాల్ ఇప్పుడు తీసేశారని అనదు, అసలు ప్రోటోకాలే లేదు. అది లేని ప్రోటోకాల్ చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనసుతో, చాలా మంచితనంతో, మన మిత్రుడు, మన సోదరుడు, మన అలయన్స్లో ఉన్నారు, న్యాయం చేయాలి, కరెక్ట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఏ కుర్చీలో కూర్చుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కుర్చీలో కూర్చుంటారు, లేదా పవన్ కళ్యాణ్ గారి ఏ కుర్చీలో కూర్చుని చంద్రబాబు నాయుడు గారు అదే కుర్చీలో కూర్చుంటారు. ముఖ్యమంత్రి అని ఎక్కడ బేసిదాలు చూపించలేదు కదా. నేను ఎప్పుడు కూడా ఐ అడ్మైర్ పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే హీఈస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. పొలిటికల్గా రైవల్స్ ఉండొచ్చేమో, ఆయన వేరే పార్టీ, మేము వేరే పార్టీ, ఆ పార్టీ మీద 4 మాటలు మాట్లాడచ్చు, కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద నాకు అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఉంది. ఆయన పార్టీ ఐడియాలజీ మీద ఒపీనియన్ ఆఫ్ డిఫరెన్స్ ఉండొచ్చేమో, కానీ బట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ హిమ్. వండర్ఫుల్ రైట్. అట్లాగే చిరంజీవి గారిని కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫునో లేదంటే ఆయన్ని సలహాదారుగాను తీసుకురావాలని ఒక ప్లాన్ నడుస్తుందని విన్నాను చిరంజీవి గారిని. అవన్నీ ఊహాగానాలండి, అంటిల్ అన్లెస్ ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ అఫీషియలీ మనం ఏం చేయలేము. చిరంజీవి గారు గొప్ప వ్యక్తి, నో డౌట్ అబౌట్ ఇట్, బట్ పాలిటిక్స్లో ఐ హ్యావ్ నో ఇమేజ్ ఫర్ హిమ్. నాకేం పెద్ద ఆయన పొలిటికల్, ఆయన హీరోగా ఐ లైక్ ఇట్, బట్ యాజ్ అ పొలిటీషియన్ ఐ డోంట్ లైక్ హిమ్ అట్ ఆల్. హీ ఈజ్ ఎ ఫెయిల్యూర్డ్ పొలిటీషియన్. చిరంజీవి గారు ఈజ్ ఎ పక్కా ఫెయిల్యూర్ పొలిటీషియన్. ఆయన ఫెయిల్యూరే కాకుండా కూడా చాలా మంది జీవితాలు సర్వనాశనం చేసాడు ఆయన పాలిటిక్స్గా. మేబీ సినిమా యాక్టర్గా హీ మైట్ బి ఎ గాడ్, ఐ రెస్పెక్ట్ దట్, బట్ పొలిటీషియన్గా ఈజ్ ఎ ఫెయిల్యూర్ పొలిటీషియన్ చిరంజీవి గారు. ఓకే, అదే ఇప్పుడు ఇక అలయన్స్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ తీసుకొస్తున్నారు అన్నమాట. తీసుకొస్తే మంచిదే, డెఫినెట్గా మంచిది. ఎందుకంటే చిరంజీవి గారు లాంటి మెగాస్టారు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి వచ్చి మంచి చేస్తే ఇంకా మంచిదే, అందరు స్వాగతిస్తాం, దానిలో డౌటే లేదు. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో అందరికంటే ఎక్కువ అత్యంత నేను గౌరవించేది పవన్ కళ్యాణ్. ఎందుకంటే బై నేచర్, బై హ్యూమానిటీ హీఈస్ అమేజింగ్. నాకు చిరంజీవి గారు నచ్చరు, ఓపెన్గా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు నాకు చాలా ఇష్టం. హీఈస్ ఎ హ్యూమన్ బీయింగ్, దట్స్ ఆల్ ఐ రెస్పెక్ట్ హిమ్.